దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసు నామములో తెలియజేస్తూ అందరికీ ఈ మట్ల ఆదివారము, ఈ పామ్ సండే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్. ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయము. ఈరోజు ప్రపంచ యావత్తంగా లోకమంతా, క్రైస్తవ లోకమంతా మట్ల ఆదివారము జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా వాక్యము చెప్పుకుంటారు. మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యం విందాము. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామానికి వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇదో ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడవయ్యా. కేవలం నీ కృప, మేమేమై ఉన్నామో నీ దయ, నీ కటాక్షంను బట్టే తండ్రి. ప్రభు, మా నీతి కాదు, మా న్యాయము కాదు, మా ధర్మం కాదు, మా యథార్థతను అంతకంటే కాదు. కేవలం నీ కృప, నీ కృప, నీ కృప. ఈ అన్యాయమైన లోకములో మేము నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ భక్తులుగా మేము బ్రతుకుతున్నామంటే అది నీ కేవలం నీ దయ కటాక్షను బట్టయ్యా. నీ కనికరాన్ని బట్టే ప్రభు మేము బ్రతుకుతున్నాము తండ్రి. సంయోచితమైన నీ సహాయం, నీ భద్రత, నీ పోషణ, నీ సంరక్షణ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆదివారం మేము చూడగలిగినామంటే కేవలం నీ దయా దాక్షిణము తండ్రి. ప్రభా, ఇప్పుడు మేమందరము తండ్రి మరొక మారుగా ప్రభా అర్పణ చేసుకుంటూ మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెప్పుతూ మా జీవితంలో కావాల్సిన వర్తమానము తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము, ఈ ఆదివారము అన్ని ఆదివారాలకు లాగా కాదు తండ్రి. ఈరోజు ప్రభా ప్రపంచం యావత్తు తండ్రి క్రైస్తవులు అనబడిన వారందరూ ఈరోజు మట్ల ఆదివారం అని ఎదుగో గొప్పగా స్తోత్రము తల్లి స్మరించుకునే దినం కనుక ప్రభా, ఈ యొక్క శుభదినము, ఈ యొక్క మట్ల ఆదివారం రాజుగా గొప్పగా నిన్ను కొనియాడుతున్నా ప్రభా. ఆ గొప్ప అనుగ్రహము తండ్రి మేము కూడా తండ్రి నీ వాక్యము ప్రభా స్తోత్రం తండ్రి మరొక్కసారి నీ ప్రవచన వాక్యం తెలుసుకునే విధంగా, గ్రహించే విధంగా ప్రభా స్తోత్రము తను గొప్పగా ప్రభా స్తోత్రం తను బలపడే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ప్రభా నీ సిలువ చాటు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నింపి మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. రాజుగా యేసు ప్రభు రాజుగా ఇదిగో ప్రభా యెరూషలేము వీధుల నివాసులందరూ యెరూషలేము యొక్క నివాసులందరూ తండ్రి ముక్త కంటకు రాజుగా ఒప్పుకునే దినం తండ్రి. యేసు ప్రభు రాజు అని, నా రాజు దీనుడై సాత్వికుడై యెరూషలేము గుమ్మములో ప్రవేశించినప్పుడు వీధుల్లో ఆయన గొప్పగా నడిపించబడుతున్నప్పుడు గొప్పగా ముక్త కంఠము తన ప్రభు నిన్ను స్తుతించేశారు, మహిమపరిచారు అయ్యా. గొప్ప సంతోషించారు, సంబరాలతో ఉత్సాహంగా ఈరోజు జరుపుకున్నారయ్యా. మా జీవితంలో కూడా అట్టి అనుగ్రహం కలగజేయటకు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు రాజుగా మరొక మారుగా ప్రతిష్ఠ చేసుకొని ఆ రాజు మా జీవితంలో కూడా ఏలాలే, ఇదిగో మమ్మల్ని నడిపించాలి, పరిపాలించాలి, మమ్మల్ని విజయవంతం నడిపించాలని ప్రభు స్తోత్రము తండ్రి. మా జీవితంలో విశ్వాసంగా నీ వాక్యం వినటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లో ప్రభు ఏదైతే ఇదిగో స్తోత్రము తండ్రి యేసయ్య ఇదిగో ప్రభు మా జీవితంలో వచ్చి మమ్మల్ని పరిపాలించలేని విధంగా రాజుగా ఆయన నడిపించే విధంగా ఆయన రాజుగా మనల్ని నడిపించే విధంగా ఏవైతే ఆటంకం ఉందో మా ఆలోచన, మా మాటలు, మా క్రియలు వాటన్నింటి సరి చేయబడేటకు, చక్కపరచబడేటకు మాతో మాట్లాడము తండ్రి. ప్రభు నువ్వు రాజుగా ఉంటేనే ప్రభు
మేము బ్రతకగలుగుతాం. నువ్వు రాజుగా ఉంటేనే ప్రభువా మా విజయవంతంగా ముందుకు సాగలుగుతాం. నువ్వు రాజుగా ఉంటేనే తప్ప ప్రభువా ఈ లోకం జయించజాలము. నువ్వు రాజుగా ఉంటేనే తప్ప ప్రభువా పరలోక రాజులు చేరలేము తండ్రి. రాజుగా ఉంటే తప్ప మేము సత్యములో, నీ జీవములో, నీ న్యాయములో, నీ యథార్థతలో, నీ నీతిలో మేము బ్రతకలేమయ్యా ప్రభా. అయ్యా మేము గ్రహించలేము, మేము మాట్లాడేది ప్రభు స్తోత్రము తండ్రి. మా అనుభవంలో రాణించలేము తండ్రి. నువ్వు సంపూర్ణుడవు, తన నీతిమంతుడవు, నువ్వు యథార్థపరుడవు, నువ్వు గొప్పగా ప్రభు స్తోత్రము తండ్రి, సత్యస్వరూపుడవు తండ్రి, నువ్వు సంపూర్ణుడవు తండ్రి. కనుక ప్రభా నీవు ఉంటేనే మా జీవితంలో అర్థం పరమార్థము చేకూర్చబడుతుంది. ఆ విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అందరము సమర్పణ చేసుకొని నీ దివ్యమైనటువంటి మాటల చేత మరొక్క మారుగా మా జీవితంలో రాజుగా ఉండి నడిపిస్తే ఈ విధంగా ఉత్సాహంగా, ఇదిగో ప్రభు సంతోషంగా, గొప్పగా, సాక్షార్థంగా వార్తలింపబడే విధంగా నడిపించుటకు మాతో అందరితో మమ్మల్ని సంధిస్తామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మంచి కూర్చుందాము. ఈ వాక్యాలు ప్రతి ఏటైతే మనము మట్టలాది వారం రోజున మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం, నేర్చుకుంటూనే ఉంటున్నాం, మనం స్మరించుకుంటూనే ఉంటున్నాం, జ్ఞాపకము చేసుకునే ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుంటున్నాము, మనం తెలుసుకుంటున్నాము, కానీ వాటిని అనుభవంలోనికి తీసుకురావటానికి ప్రతిసారి, ప్రతి క్షణము, ప్రతి దినం మనకు అవసరమే. కానీ ఏదైతే మనము ఈ యొక్క మట్లాదివారము స్మరించుకునే విధంగా ఈ దినము కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అయితే ఎక్కడెక్కడ మన జీవితంలో ఈ మట్లాదివారం జరుపుకునే యొక్క గొప్ప అర్థం పరమార్థము మన జీవితంలో అది పరిపూర్ణంగా నెరవేర్చబడుతుందా, జరుగుతుందా, అట్టి అనుభవం ఉందా అని మరొక్కసారి మనము తెలుసుకుందాం. మరొక్కసారి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలనగా, పరీక్షగా దేవుని వాక్య కాంతిలో మనం చూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు శరీరధారిగా అవతరించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము శిష్య బృందముతో నడిపించబడుతున్నాడు. శిష్యులను నడిపిస్తూ ఆయన తండ్రి దేవునితో నడిపించబడుతున్నప్పుడు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఈ మట్ల ఆదివారం దినమున ఎదుగో మొదట ఒక గ్రామం ఉంది. ఆ గ్రామములో కట్టబడిన గాడిద ఉంది. ఏముంది చెప్పండి? గాడిద. ఆ గాడిద మీద ఏ మనుషుడు కూర్చుండలేదు. నేను ఆ గాడిద మీద కూర్చుంటా, తీసుకురండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు రాజుగా వచ్చిండు ఈ లోకానికి. అందుకోసమే జ్ఞానులు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు, ఎంక్వైరీ. రాజుగా వచ్చిన వ్యక్తి రాజుకు రాజస్వము తగినట్టుగా ఒక గాడిద కావాల్సి వచ్చింది. ఏంది రాజుకు, బోధకుడికి, రాజుకు, ఒక కింగ్కు ఒక గాడిద కావాల్సి వచ్చిందండి. రాజు తలుసుకుంటే గుర్రాలు, మేలిన గుర్రాలు, అలాగనే ఒంటెలు ప్లస్ ఏనుగులు ఉండాలి. మీరు ఎప్పుడైనా మీరు స్టోరీలు చదివేటప్పుడు, చూసేటప్పుడు, డాక్యుమెంటరీ చూసేటప్పుడు, మీరు మూవీస్ చూసేటప్పుడు, రాజుల యొక్క చరిత్ర మూవీస్ చూసినప్పుడు, మరి డాక్యుమెంటరీ చదివినప్పుడు, డాక్యుమెంటరీ విన్నప్పుడు, చూసినప్పుడు రాజులు ఎక్కువ శాతం ఏంటిది గుర్రాలు వాడుకుంటారు, లేకపోతే ఏనుగులను వాడుకుంటారు, లేకపోతే ఒంటెలు. ఈయన ఒంటెలు వాడుకుంటలేడు, ఒంటెలను తీసుకురమ్మంటలేడు, ఒంటెను, క్యామెల్ను, ఏనుగు, ఎలిఫెంట్ను కూడా తీసుకురమ్మంటలేడు. నాకు తగినట్టుగా, నేను రాజును కాబట్టి నాకు తగినట్టుగా ఒక ఏనుగు తీసుకురా, లేకపోతే ఒక గుర్రాన్ని తీసుకురా అని చెప్తలేడు. కానీ ఒక గాడిద తీసుకురమ్మంటాడు. ఎందుకు గాడిద కావాల్సి వచ్చింది? ఆయనకు రాజు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్రము రాజుకు విజయం ఇస్తుంది యుద్ధములో, రక్షణ కల్పించేది యుద్ధములో.
దాని విశేషమైన బలము చేత, దాని విశేషమైనటువంటి నేర్పరి సామర్థ్యం చేత వడివడిగా అది పరిగెత్తుతుంది కదా. అది చాలా గుర్రము సవారీలో దానికి తిరుగులేదనమాట, చాలా పరిగెత్తుతుంది. అందుకోసమే మేటి అయినటువంటి గుర్రాలను ఏర్పరచుకుంటారు ఏ రాజు అయినా. ఒకవేళ అరణ్యములో వేటాడటానికైనా, ఫారెస్ట్ జంగల్కి వెళ్ళి వేటాడటానికైనా, యుద్ధానికైనా, ఒక ప్రాంతం ఒక రాజ్యం నుంచి మరొక ప్రాంతానికి పోవటానికైనా, ప్రయాణికైనా వాహనముగా ఏం వాడుకుంటాడు రాజు? గుర్రాన్ని వాడుకుంటాడు. గుర్రాన్ని ఎవరైనా వాడుకుంటారు ఈ లోక రాజులు, భూరాజులు. మేలి అయిన గుర్రాలను కొంతమంది సేవకుల నోట్ల నుంచి విన్నాను. మేలి అయిన గుర్రాలు అంటే పంచ కళ్యాణ గుర్రాలు అంటే శ్రేష్టమైన గుర్రాలు అన్నమాట. ఇప్పటికీ కొన్ని రాజ్యాలు మనం చూస్తాం, ఇప్పటికి ఇంత టెక్నాలజీ, ఇప్పుడు అంతా రైఫోన్లు ప్లస్ AK-47 చాలా గన్ వ్యవస్థ వచ్చినా ఇంకా గుర్రాల మీద ఉండి పోలీసు వాళ్ళు ఒక బెటాలియన్ ఏం చేస్తారు, దాని ద్వారా స్వారీ చేస్తూ ప్రజల రక్షణార్థమై దేశ భద్రతకు చాలా గస్తీ కాస్తారు కదా గుర్రాల ద్వారా. సో మరి పాతకాలం రాజుల కాలం అయితే వీటి మీదనే ఆధారపడేవారు. ఎన్ని గుర్రాలు ఉంటే అంత వైభోగం ఉంటుంది ఆ రాజ్యానికి, రాజుకు. మరి గుర్రము ఎన్నుకుంటలేడు, ఒక ఏనుగు ఒక ఫ్యామిలీ ఏనుగు మీద చాలా దానికి పల్లెకి లాగా పైన ఏనుగు మీద పెట్టి మంచి రాజు కానీ, రాణి కానీ, రాజు రాకుమారులు కానీ, ప్రిన్సెస్ కానీ చక్కగా దాని మీద ఉండి ప్రయాణం చేస్తారు. అలాగనే ఒంటెలు కూడా ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేసినప్పుడు ఈ గుర్రాలు ఏనుగు కంటే ఎక్కువ అలసట లేకుండా ఎడారిలో కూడా నడిచేది ఏంటి చెప్పండి? ఒంటెల మీద కూడా ప్రయాణం చేస్తారు రాజవంశాలు. ఇవి ఏర్పరచుకోవాలి రాజు. కానీ ఈ రాజు భూరాజులకు భిన్నంగా ఉన్నాడు ఈ రాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాజు ఇలాంటి శ్రేష్టమైనటువంటి జంతువులు ఏర్పరచుకోవటానికి రాలే. నిరాకరింపబడిన దానిని, వెలివేయబడిన దానిని, ఎందుకు పనికిరాని అశుభానికి తృణీకరించబడిన దానిని ఈ రాజు కావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీనిలో చాలా అర్థం, పరమార్థం ఉందండి. ఎవరైనా మంచి వాళ్ళను, గొప్ప వాళ్ళను, వాళ్ళతో స్నేహం చేయటానికి, వాళ్ళతో ఉండటానికి వాళ్ళు కావాలి అని కోరుకుంటారు. వాళ్ళ ద్వారా ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులుగా, ఇంకా వారి వైభవం పెంచడానికి, పెరగటానికి, వారి కీర్తి ప్రతిష్టలు, వారి కీర్తింపబడటానికి ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తులను కోరుకుంటారు. కానీ యేసయ్య నిరాకరింపబడిన వారిని, బానిసగా ఉన్నవారిని, వెలివేయబడిన వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీతులను, జ్ఞానహీనులను, మట్టి మీద అంటే భూమి మీద పడి ఉన్నవారిని, అలాగనే పెంట మీద పడి ఉన్నవారిని ఏర్పరచుకునే సాదృశ్యంగా గాడిదను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, గాడిదను ఏర్పరచుకున్నాడు. గాడిది భారవాహనముగా, ఆయనకు వాహనముగా ఎందుకు ఏర్పాటు చేసుకుని తెలుసా? ఈ లోకములో బలహీనులను ఏర్పరచుకోవటం సాదృశ్యమే గాడిదను ఏర్పరచుకున్నాడు. ఎవరినైనా మేధావులను ఏర్పరచుకుంటారో, జ్ఞానవంతులను, శ్రీమంతులను, కులం ఎక్కువ ఉన్నవారిని, గుణం ఎక్కువ ఉన్నవారిని, ఉన్నత చదువులు చదివే విద్యావంతులను, పండితులను. కానీ అలాంటి వారి యొక్క సాదృశ్యమే గుర్రాలు, ఏనుగు, ఒంటెలండి. కానీ యేసయ్య తెలుసా, బరువులు మోసే ఒక తృణీకరింపబడినటువంటి, ఎట్టి చాకరీ చేసేటువంటి, ఎట్టి పనులకు
దాస్య పనులు చేసేటువంటి బానిస బ్రతుకులుగా సూచనగా ఇదిగో ఈ గాడిదని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడిద ఏంటిదండి? దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? బరువులకు రాళ్ళు మోయటానికి, బరువులు మోయటానికి, బానిస కార్యములు చేయటానికి, మోపటానికి, పని చేయించుకోవటానికి చేస్తారు. గాడిద వాడుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి. గత కాలంలో ఒక 20-30 సంవత్సరాల కాలంలో బట్టలు పిండేవారు. మొత్తం ఇంట్లో బట్టలన్నీ ఆరు బయట అనేటువంటి చెరువు గట్టు పైన ఆ చాకలి రేవు వైపున ఈ గాడిద మీద బట్టలు, ఇరిచేసిన బట్టలు మొత్తం మూట కట్టి దాన్ని బరువుగా వేసి అక్కడికి తీసుకుపోయేవారు. దాంతో మోపించి అట్లా వాడుకునేవారు. ఇంకోరైతే ఇప్పుడైతే మిక్సర్ ఉంది, గ్రైండర్ ఉంది మనకు. పాతకాలం అయితే రాళ్ళు, గ్రైండర్, ఇసురాయి, ఏమంటే ఇసురాయి అన్న, తర్వాత రోలు, రుబ్బు రోలు, రోకలి. ఆ రాతి రోళ్ళు ఉంటే చూడు, అది మరి అంటే సాధ్యం కాదు. దానికి అటు ఇటు తాళ్ళతో కట్టి మోపించేవారు. ఊరూరా రాళ్ళు అంటే రుబ్బురాలు కావాలా, రోలు కావాలని అమ్మేవారు. ఇసురాయి కావాలా అని, అంటే రాళ్ళు వాటి మీద మోపోయి అమ్మేవారు అన్నమాట. అంటే బరువులకే బస్తాలు మోపేవారు, పెద్ద పెద్ద మూటలు మోపేవారు, ఉప్పు బస్తాలు మోపేవారు, బట్టలు మోపేవారు. రకరకాలుగా బానిస కార్యాలకు, బానిస పనులకు ఉపయోగపడేది గాడిద. ఆ గాడిద కావాలట యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గాడిద లాంటి స్థితిగతులు ఉన్నవాడిని యేసయ్య పిలుస్తున్నాడు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడి భారం మోసుకపోస్తున్న సమస్త జనారా, గాడిదలాగా బరువులు మోసుకుంటున్నారా? దాస్య గృహంలో అనగా గొప్ప వెట్టి చాకిరిగా, గొప్పగా మరి ఇలాంటి భారభరితంగా జీవితం కొనసాగిస్తున్నారా? అలాంటి వాడిని పిలుస్తున్నాడు. కుటుంబ భారమా, రోగభారమా, బరువు బాధ్యుల భారమా, లేక నీ పుట్టుకతో పుట్టినటువంటి పాప శాపం కలిగిన పాప భారం, ఆ పాప భారాన్ని బట్టి ఇవన్నీ దురవస్థలు వస్తున్నాయి చూడు. జీవితం అంతా భారం అవుతుంది, కుటుంబం అంతా భారం అవుతుంది, భవిష్యత్తు యొక్క భారం అవుతుంది. ఈ భారము నిన్ను బానిసగా జీవించే విధంగా నడిపిస్తుంది ఈ లోకంలో. ఆ బానిస బ్రతికే ఇదిగో నరకం. వాటి నుండి తప్పించటానికి, ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి నన్ను పిలుస్తున్నాడు. ఎవరైతే గాడిదలాగా, నిజంగా నేను గాడిదలాగానే నా జీవితం ఉంటుందని ఒప్పుకొని ఆ తత్వం కలిగిన, ఆ అనుభవం ఉన్న వాళ్ళను పిలుస్తున్నాడు. ఈ లోకం అనే శాపంలో కట్టబడి ఉన్నాం, ఈ లోకం అనే పాపంలో కట్టబడి ఉన్నాం, బానిసగా అయిపోయాం. దుష్టుడైన దుర్మార్గుడు, ఈ లోక అధికారైన సాతానుని కట్టిపడేసిండు ఆ పాప బంధకాలు. ఎప్పుడు రా అని శిష్యులను పంపించినట్టుగా మన దగ్గరికి భక్తులు పంపించబడి దేవుని మాటలు చెప్పి దేవునికి కావలసిన వారంగా మనము క్రీస్తు నామములో ఆ యేసయ్య రారాజు దగ్గరికి నడిపించబడుతున్నాం. మనలో ఆయన నివాసం ఉండి, మనలో ఆసుడుగా ఉండి మనని విజయవంతంగా నడిపించడానికి, ఊరగించటానికి ఆ పరమ యెరూషలేముకు తీసుకుపోతున్నాడు. ఎందుకంటే ఈ గాడిదను తీసుకురమ్మని, విప్పి తీసుకురమ్మని ఈ గాడిద మీద ఊరగించినప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాడు. హల్లెలూయా. ఈరోజు గొప్పగా జేజేలు పలికిన దినము. యేసయ్య భారవాహనముగా ఆ యొక్క గాడిద పిల్ల మీద కూర్చొని చక్కగా ఆసుడై ఆయన దారి మార్గంలో మొత్తం ప్రజలందరూ, భక్తులందరూ
ఆయనను యెరూషలేము యొక్క నివాసంలో ఆ పురములో ఉన్న వారందరూ, పురవాసులందరూ జేజేలు కొట్టారు. రాజుగా వచ్చేవాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారుడా నీకు స్తుతింపబడునుగాక, నీకు స్తుతి నొందుదుగాక. జయము జయము జయము. ఈ రాజు సాత్వికుడు, ఈ రాజు దీనత్వం కలిగిన వాడు. ఎదుగో యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడి, సియోను వాసులారా ఆనందించుడి, నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ భరము కలిగి ధైర్యంగా భయపడకు, ధైర్యపడు. ఎందుకో నీ రాజు నీ మీదకి వస్తున్నాడు, నీతో ఉండేటకు, నేను నడిపించుటకు, నేను పరిపాలించుటకు, నేను ఏలుటకు అని చెప్పి దేవుని ప్రవచన వాక్యంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 కలగలిసినది. సియోను కుమారి భయపడకుమో, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. హల్లెలూయా. ఆ సందర్భంలో శిష్యులు యేసయ్య చెప్పినట్టుగా అనుసరిస్తున్నారు, కానీ ఇది ఎందుకు ఎలా జరుగుతుందని తెలియట్లే. అది నిజమైన రాజు, ఈ భూలోకాన్ని పరిపాలించే గొప్ప రాజు. రాజ్యము కత్తులతో కటాలతో ఈ లోక సంబంధమైన భూరాజుల యొక్క రాజ్యం వంటిది కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యము పరలోకానికి తీసుకుపోయే రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను ఒప్పుకున్న వారందరూ, ఆయన ద్వారా పరిపాలించబడుతున్న వారందరూ పరలోక రాజ్యంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు ఆ సమయంలో గ్రహించలేదు, తర్వాత గ్రహించారు. ఈ విషయాలన్నీ ఎందుకంటే జకరియా ప్రవచించాడు అనమాట. క్రీస్తు పూర్వమే, క్రీస్తు పుట్టక మునిపే దాదాపు 500 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. 5-6 సంవత్సరాల క్రితము ప్రవచించాడు. ఓ సియోను కుమారి ఉత్సహించు, ఎదుగో యెరూషలేము వీధులలో యెరూషలేము నివాసులారా ఆనందించుడి, నీ రాజు వచ్చుచున్నాడు, నీకు రక్షించుటకు వస్తున్నాడు, నేను రక్షించుటకు వస్తున్నాడు. ఆనందించి ఉత్సహించి ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించటానికి ఎదుగో ఆయన ఆశ్రుడుగా, ఆయన దినత్వం కలిగి నీ దగ్గరికి వస్తున్నాడు. భయపడకు, నువ్వు బాధపడకు, దుఃఖపడకు, ధైర్యం తెచ్చుకో, నువ్వు విశ్వసించి ఉల్లాసించు, సంతోషించు, ఆనందించు. హల్లెలూయా. నీ రాజు నీ కొరకు వస్తున్నాడు. ఎవరి కొరకంటే గాడిదలాగా బాధపడుతూ వేదనగా నా బ్రతుకు ఇదిగో ఎట్టి చాకిరిగా చేసే ఈ భారభరితమైన జీవితంలో మోసే విధంగా నేను ఉన్నాను. నేను పాప షాప్లో కట్టబడి ఉన్నాను. ఎదుగో నేను ఘోరమైనటువంటి మానసిక బ్రతుకుగా నేను కట్టబడి ఉన్నాను, నేను చిక్కబడి ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను, నేను వేదన కలిగినటువంటి దుభిష్టమైన అంటే దుర్భారమైన పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను విడిపించిన వారు ఎవరు లేరా, నన్ను తప్పించిన వారు ఎవరు లేరా, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరా అని దిగాలుగా కుంగదీయబడిన వారు, బాధపడిన వారు ఎదుగో ధైర్యం తెచ్చుకో, భయపడకు.
రాజు నీ కొరకే వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకు గాడిదని ఏర్పరచుకున్నాడు. అర్థమైందండి? మన బ్రతుకు గాడిద వంటి బతుకండి. పాప భారం మోసుకుపోచున్న జీవితం అనేది, పాపము మన జీవితంలో ఉంది కనుక ఈ పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నాం. శరీర కోరికలకు బానిసగా అయి ఉన్నాం. అందుకోసమే తావుడు, వ్యసనములో, వ్యభిచారం, కోపములో, ఇంకా ఇంకా చెప్పండి, అప్పు భారములో, ఘోరమైన రకరకాలుగా మరి దోషములో భారము అంటే దోషంలో బానిసలుగా ఉన్నా. ఎందుకు తెలుసా అండి? నువ్వు పుట్టుకతోనే పాప శాపంలో ఉన్నా. ఇది ఎవరు గ్రహిస్తలేరు. ఇప్పుడు మతోన్మాదులు ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. మేము మంచిగానే ఉన్నామని. మంచుకుంటే వాళ్ళలో దయ, కరుణ, కటాక్షము ఏం లేదు. ద్వేషము, పగ, కార్పణ్యము, విద్వేషము సృష్టించడం, వరవలింతనం. ఈ భయంకరమైన బలాత్కారం ఉందే, ఈ దౌర్జన్యం, దుర్మార్గత, ఇది ఘోరంగా నరక కుప్పలో తీసుకుపోయేదండి. అది సహజంగా రక్తంలో ఉంది. ఆ పాపగుణం అది తొలగించాలంటే యేసే నీ దగ్గరికి, నీలోనికి వస్తే తప్ప అది విడుదల పొందుకో. అది నువ్వు ఎవరి జీవితంలో వారి జీవితంలో రావటానికి యేసయ్య ఆయన అందరిలా రాజు వంటి వాడు కాదు. నువ్వు గాడిదల తగ్గించుకోవాలి. అది గాడిది చాలా ఎన్ని బరువులు మోపినా ఇంత బరువు ఎందుకు మోపుతున్నారని అనేది అది అంతేదండి. దాని వైఖరి బరువులో మోసే వైఖరి. దానికి బానిస బ్రతికే దాని జీవితం. దాని కొరకే నేను దీని కొరకే పుట్టాను, బానిసగా ఎట్టి పనులు చేయటానికి, నేను దాస్య పనులు చేయటానికి. కాబట్టి గాడిద సాత్వికంగా ఉన్న జంతువు కనుక నీ మీద, ఆ గాడిద మీద కూర్చున్న వ్యక్తి కూడా సాత్వికుడు, దీన మనసు గలవాడు. అయితే అలాంటి తగ్గింపు కలిగిన వారు, అలా గాడిదలాగా నా స్థితి ఉంది అని ఒప్పుకున్న వారికి వారి జీవితంలో వస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ విమోచనకు వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దేవుడు వై షుడ్ గాడ్ చూజ్ ఎ డాంకీ? ఎందుకు గాడిదలాగా నా బ్రతుకుందని ఎవరైతే తగ్గించుకుంటారో, ఒప్పుకుంటారో, ఆయన యొక్క ఈ లోకానికి వచ్చింది నేను మాలాంటి వాళ్ళను, అంటే గాడిద లాంటి వాళ్ళను విమోచించుటకు వచ్చాడని నువ్వు గ్రహిస్తున్నావో, నేను నీలోనికి వస్తాడు. నేను పరిపాలించటకు, నీ మీద ఆశ్రయుడిగా, నీలో ఆశ్రయుడిగా ఉండి నేను నడిపిస్తాడు. లేకపోతే నువ్వు గాడిదను ఒప్పుకోపోతే, నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుని యొక్క మాట. గాడిదలాగా ఒప్పుకోలేని వారందరూ, నువ్వు ఒప్పుకున్నా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపశాపానికి బానిస. అందుకోసమే పాపభారం మోసుకుపోవచ్చిన సమస్త చెల్లారా నా దగ్గరికి రండి, మీకు తేలిక చేస్తాను, నెమ్మది చేస్తాను, విశ్రాంతి కలిగిస్తాను. ఎందుకు తెలుస్తా? నీ మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెడతాడు. ఇది పాప విమోచన చేయటకే రమ్మంటున్నాడు. నీలోనికి వచ్చేస్తాను, లేకపోతే నీవు ఘోరంగా నశించిపోతావు, నీవు ఘోరంగా హతమార్చబడతావు. హల్లెలూయా. ఈ సత్యం గ్రహించిన వాడు ధన్యుడండి. అందుకొరకు మనము వస్తున్నాం. ఆ గాడిదని విడిపించి శిష్యులు తీసుకొచ్చినప్పుడు దాన్ని స్నానం చేయించి దానికి అందమైన గుడ్డలు ఆ గాడిద మీద వేసి ఈ రాజు కూర్చున్నప్పుడు, ఈ రాజు వచ్చినప్పుడు ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందండి. అంతకుముందు అది బూడిదలో పొంగులాడింది. అది మట్టిలో, నేల మట్టిలో పొంగులాడింది. ఊరు బయట
దాన్ని కట్టబడి బిక్కుమని దిగాలుగా ఉండేదని. ఎవరు విడిపిస్తారా అని. విడిపించిన ప్రయోజనం ఏముంది? వాళ్ళు విడిపిస్తే బరువులో మోపెట్టడానికి తప్పేం లేదు. నా బ్రతికే ఇలాంటిది అని ఉసూరమన్నటువంటి ఆ గాడిదని యేసయ్య, ఆ మూలుగు విన్న యేసయ్య, ఇదిగో అలాంటి గాడిద నాకు కావాలి, దాని మీద నేను ఆశుడిగా ఉండాలి. ఎందుకు ఆశుడిగా ఉండాలి? దానికి విలువ తీసుకొస్తాను, దానిని ఘనపరుస్తాను, మహపరుస్తాను, దాన్ని గొప్ప శోభాయమానంగా చేస్తాను, దాని దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను, దాని దిగులను ధైర్యంగా మారుస్తాను, కృంగిన దాన్ని లేవనెత్తుతాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దుఃఖంతో ఉన్నవాడిని నేను ఆనందింపజేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చీకటి బ్రతుకుని నేను వెలుగు మారుస్తాను. అంధకారమైనటువంటి తన తత్వాన్ని, తన స్థితిని నేను గొప్పగా శోభాయమానంగా మారుస్తాను. హల్లెలూయా. నేను శోభాయ యాత్ర చేస్తే లాభం లేదు. నిజమైన రాజును నమ్ముకొని యాత్ర చేస్తే ఆ శోభాయమానము కలుగుతుంది. మనుషులు కల్పించుకొని ఆ సృష్టమును దేవుడుగా దైవంగా చేస్తే ఏమైనా ఉద్రేకం. వాళ్ళ ర్యాలీ చేస్తే చూడు, ఒక్కొక్కడు వణుకుతాడు. ఏమొచ్చి షాపులో పగులు కొడతారు, వస్తువుల పగులు కొడతారు. దాదాపు ఎంతమంది పోలీసుల భద్రత అండి? 3-4 వేల మంది, 20,000 మంది. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు ఉన్న వాళ్ళే ఆ మతములో. అదే క్రైస్తవంలో శాంతి ర్యాలీ ఊరూర కదిలింది. క్రైస్తవ భక్తుడు మరణించినప్పుడు ఆ రాష్ట్రము తెలుగు అంటే ఆంధ్ర రాష్ట్రమే, తెలుగు రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రమైన ఏమైనా డ్యామేజ్ అయిందండి? పోలీసులు ఉన్నారండి? నామమాత్రం ఉన్నారా? ఎందుకంటే వీళ్ళను ఇంకోరు ఎవరైనా దాడులు చేసే విధంగా ప్రొటెక్షన్. మొన్న సువార్త చేస్తే అది పోలీస్ పర్మిషన్ తీసుకొని, పోలీసు భద్రతతో తీసుకొని చేస్తే 30 మంది పాస్టర్లు, 30 మంది చిల్లర, 30 మంది, ఒక 5-6 వచ్చి మొత్తం ఏం అమ్మనాభూతులు, అబ్బబ్బబ్బ, శవులలో దూదులు పెట్టుకుని అంతగా. అరే మీరు భిక్షాటన దేవాలయంలో ఉంటే మేమే ఇస్తాం కదరా. దూషణ పర్వం. కుటుంబ సభ్యులను, తల్లులను, భార్యలను, బిడ్డలను అంత ఘోరంగా. అరే మనుషులు మాట్లాడే మాటలు కావాలి. అరే రాజ్యాంగం ఇచ్చినది స్వతంత్రంగా, నీ మతం నువ్వు చెప్పొచ్చు, మంచిది, మేము చెప్తాం. నీలో పసలేదు కాబట్టి దౌర్జన్యం, భౌతిక దాడులు. ఈ భౌతిక దాడులు దౌర్జన్యం చేసేవాడికి, దుర్మార్గుడిగా ప్రవర్తించేవాడికి ఏ సేవలను కటాక్షించాడండి. దౌర్జన్యం చేసినప్పుడు చేయని, మన పాపం నిండని. రేపు అదే నోటితోని రేపు దేవుని యొక్క సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు, తన లెక్క అప్పచెప్పుకున్నప్పుడు నాకు ఎవరు చెప్పలే అంటాడు మళ్ళీ అక్కడ. ఇంత గొప్పగా నువ్వు ఈ లోకానికి రాజుగా యేసుప్రభు పేరిట వచ్చి మానవాళ్ళకు అందరూ విమోచించే విధంగా వచ్చావని ఎవరు చెప్పలే? మరి చెప్తేనేమో కొడుతుంది. అరే నీకు నచ్చితే ఒప్పుకో, లేకపోతే వదిలిపెట్టేసి. దానిలో బలమా? అలా బలవంతమా? నీలా కత్తులు చూపించి, కటాలు చూపించి వ్యతిరేకం చెప్తారా? అందరికీ చెప్పమన్నాడు యేసయ్య. నస్తే నమ్మో, లేకపోతే లేదు. ఇది భూ సంబంధమైన రాజ్యం కాదండి, పరలోకానికి తీసుకుపోయే రాజ్యం. మతం మతి లేకుండా చేస్తుంది. మతం ఉన్మాదం లేపుతుంది. మతం అసలు మతమే క్రీస్తును సిలువకేసింది. మార్గములో, సత్య మార్గంలో, జీవ మార్గంలో, మోక్ష మార్గంలో చూపించేది క్రీస్తు. ఆ క్రీస్తుని ఎందుకు చెప్తున్నాం? మిగతా దేవతలను ప్రకటిస్తుంది. క్రీస్తు మానవాళికి చనిపోయి తిరిగి లేవటానికి, ఆ చెక్క మీద మరణించిన శవానికి అడ్డుగోలుగా మాట్లాడతాను చూడు. అలాగా అన్ని మతాల్లో ఆయన గురించి సాక్ష్యం ఉంది. ఆయన మానవుడు అవతరించాలి, మానవుల యొక్క పాప శాపం తన మీద వేసుకొని
ఆ అడ్డమో కర్ర నిలువో కర్ర ఆ శాపకరమైన శిలువ పైన ఆయన మన శాపమంతా ఆయన శాపంగా భరించి వహించి మరణించి మూడో రోజున మృత్యుని గెలిచి లేవాలి, సమాధి గెలిచి లేవాలి. అందుకోసం ఈ వారము ఒక ప్రత్యేకమైన వారము. ఆయన మరణించబోతున్నాడు. ఆయన ఈస్టర్ దినమున అనగా ఆదివారం తిరిగి లేచిన దినం, ఆ దినమే ఈస్టర్ దినం. సమాధి గెలిచి లేచిన దినం, పునరుత్థాన బలముతో శక్తితో ఆయన లేచాడు. ఆయన నమ్మిన బిడ్డలందరూ మరణం నుండి కాపాడబడతారు, విమోచింపబడతారు. ఈ శరీర బంధముతో, ఈ శరీర మరణముతో అలా జీవితం ముగింపబడదు. అసలు శిశులైనటువంటి ఆత్మీయ జీవితం మహిమ శరీరముతో పరలోకంలో కొనిపోబడతారు, ప్రవేశించబడతారు. ఆ రాజు ఈ లోకానికి అందుకోసం వచ్చాడు. అయితే అందరినీ పిలవటానికి ఉన్నాడు, కానీ ఈ పిలుపుకు లోబడి నేను నిజంగా గాడిదే కదా, నిజంగా నేను పాపంలో శాపంలో ఎట్టి పనులు ఎంత పని చేసిన కుటుంబం నిలుచలేదు, ఎంత చదువుకున్నా మైండ్కి ఎక్కుతలేదు, పిచ్చి అయిపోతుంది, టెన్షన్ అవుతుంది. ఆ పిచ్చి పట్టినట్టుగా రాత్రి వాళ్ళు చదివిన మార్కులు పొందుకున్న గొప్ప గొప్ప కాంపిటీషను పరీక్షలో పాస్ అయినా నాకేమి ఒక గురి కలిగి ఉన్నప్పటికీ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము, నాకు నా అర్హతకు తగిన ఉద్యోగం లేదు. ఏదో మరి జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఏదో కాంప్రమైజ్ అయ్యి ఏదో చిన్నదో చిన్నదో జాబ్ చేసుకుంటూ ఎల్లదీస్తున్న బ్రతుకనే భారం. అన్ని విధాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఈ లోకంలో. ఇలాంటి దుస్థితి, దీన్ని ఈ భారం మోసుకుపోచున్న వారిని రమ్మంటున్నాడు, నేను తేలికపరుస్తాను. ముఖ్యంగా దీని వెనుకలో ఉన్న కారణం పాపం నేను ఎదగనిస్తలేదు. ఆ పాప శాపం నీ మీద ఉంది. నువ్వెంతగా డబ్బుగా ఉన్నా నీకు మనశ్శాంతి ఉండదు. ఎంతగా ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో నువ్వెంత ఏసీలు పెట్టుకుని ఉన్నా నువ్వు ఈ రూములు చల్లబడితే కానీ నీ అంతరంగము చల్లబడదు, నెమ్మది పడదు, సమాధానం పడదు. అందుకోసం వ్యసనము, తాగుడు, మద్యపానీయం, అది గవర్నమెంట్కు ఉపాధి అంటే గవర్నమెంట్కి చాలా డబ్బులు వస్తాయేమో, గల్లపెట్టి నిలుతుంది. కాబట్టి నీకు నీ దేహమంతా డొల్లతనం అయిపోతుంది, నీ సంసారం అంతా వీధుల పడే విధంగా పైసా ఖర్చు అవుతుంది, కానీ నీకు మనశ్శాంతి ఉండదు. మత్తు వరకే, ఆ భ్రమలో భ్రమింపజేసే విధంగా ఎంటర్టైన్మెంట్ చూసినా, క్రికెట్, ఆటలు, స్పోర్ట్స్ ఏది చూసినా, సినిమాలు, స్పెషల్ షోలు, ఆ షోలు, ఎన్ని చూసినా మనకు మనశ్శాంతి రాదు. ఎందుకంటే పాపం అనే గుణం ఉంది మనలో, శాపం అనే తత్వం మన జీవితంలో ఉంది. ఆ పాపను వచ్చి జీతం ఏంటిదండి? మరణం, అంటే శాపం. నరకం పోతాం. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, గాడిదలాగా పనులు చేస్తూ రాత్రి మామూలు తేడా లేకుండా. ఉద్యోగము ఉన్నవాళ్ళు వారి సామర్థ్యాన్ని బట్టి రాత్రి మామూలు కష్టపడుతున్నారు. గాడిదలాగా చేస్తున్నాను పని, పొద్దున సాయంత్రం, అయినా అంతంత మాత్రమే అలసిపోతుంది. ఇలాంటి జీవితాలకు విమోచించటానికి, విడిపించటానికి, ఒక గురి కలిగి నడిపించటానికి, శాశ్వతమైన పరలోకం తీసుకుపోవటానికి ఈ లోకానికి రాజుగా వచ్చాడు. అందుకోసమే ఈ స్థితిలో ఉన్నవాడిని పిలుస్తున్నాడు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడిద బరువులు మోస్తుందని మీకు తెలుసా? ఆ వాక్యం కూడా చూద్దాం. ఆదికాండము 42:26 వచనం. అక్కడ యాకోబు కుమారులు గాడిద ద్వారా ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యము మోసుకుపోతున్నారు. ఎట్లా మోసుకుపోతున్నారు? గాడిద మీదకి ఎక్కించి మోసుకుపోతున్నారా? వారు కొన్న ధాన్యమును తన గాడిదల మీద ఎక్కించుకొని
ఎక్కడ ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి కానాను ప్రాంతానికి, ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రాంతానికి, పాలస్తీనాకు ప్రయాణమైపోతున్నారు. దేని మీద? గాడిద మీద. గాడిద మీద దాని ధాన్యము బస్తాలు మోపి తీసుకుపోతున్నాం. అంటే బరువులకే మోపబడుతుంది అన్నమాట. బరువులను మోయటానికే ఉంది ఈ గాడిద. సో ఈ లోకము గాడిదలో ఒప్పుకోవాలి. అందుకోసమే ఊత పదం అంటాం. ఏదన్నా కాని పని చేసినప్పుడు, ఏదన్నా అంటే మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా మన పెద్దవాళ్ళకు ఆయాసం కలిగే విధంగా వాళ్ళను ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు, ఏది గాడిదివా, ఏం మంచిగా మాట్లాడు, మంచిగా నడువు, మంచిగా నిలబడు, మంచిగా ఉండు అని చెప్తారు. గాడిద మంచిగా ఉండదు. గాడిదే. నీ ముఖం గాడిదలా ఉంది, నీ స్వభావం గాడిదలా ఉంది, నీ ప్రవర్తన గాడిదలా ఉంది. ఎట్లున్నారు అని ఇట్లాగా మనం చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే గాడిద అంటే ఎందుకు పనికిరా, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు, వేస్ట్. అది బూడిద కలర్ ఉండని, గోధుమ కలర్ ఉండని, మామూలుగా తెల్ల గాడిదగా ఉండని. గాడిదే కదండి. ఎస్, అలాంటి కొంచెము మనం సరిగా పాడకపోతే మీరు నిజంగా, నేను పాడితే మీరు భయపడతారు. ఎందుకంటే గాడిద ఒంట్లో పెట్టినట్టుగా ఉంటుంది. గాడిద స్వరము వింటే అబ్బా ఇంత సంపులా ఉంటుందా, ఇరిటేషన్ వస్తుంది. చికాకు పెట్టి ఆ గాడిద తలముతాం. ప్రైజ్ ది లార్డ్. గాడిద పనులు ఎట్టి పనులు, దాస్య పనులు, బరువుల పనులు, ప్రయాసంతో కూడిన పనులు ఎవరికి ఇష్టం ఉండదండి. వారు తృణీకరింపబడిన వారు, వారు నిరాకరింపబడిన వారు, వెలివేయబడిన వారు, ఎందుకు పనికిరానిటువంటి వారు, అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని విడిపించటానికే గాడిద రూపములో దేవుడు గాడిదను ఏర్పరచుకున్నాడు. ఈ గాడిదను ఏర్పరచుకునే విధానము ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఆ గాడిదని పరిస్థితిని మార్చటానికి, స్వతంత్రంగా చేయటానికి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, విమోచించడానికని ఇందాక వాక్యం మనం వింటున్నాం కదా. నిజంగా అది ధర్మశాస్త్రంలో ఉందా లేదో చూసుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి, దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడలను గది. ఇది గాడిద జాతికి చెప్పిండా? ఈ గాడిదని విడిపించటానికి ఉన్నటువంటి సాదృశ్యం ఏం తెలుసా అండి? గాడిదలాగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించటానికి ఒక గొర్రె కావాలి. అందుకోసం ఐగుప్తు దేశంలో ఆ ఫరో సైన్యానికి, ఫరో పరిపాలనలో ఉన్నటువంటి ఐగుప్తు వాసులకు తీర్పు చెప్పుటకు 10 తెగులు పెట్టాడు దేవుడు. చివరి తెగులు ఏం తెలుసా? నీవు నా ప్రజలను విడిపించకపోతే, వాళ్ళ దేవుడిని సేవించుటకు మరి అరణ్యానికి వెళ్ళి ఆ యెహోవా దేవుడిని సేవించటానికి వాళ్ళను అనుమతించకపోతే, వారికి బదులుగా నువ్వు నీ జ్యేష్ఠ కుమారులు, పశువులు మొదలుకొని, జీవరాశులు మొదలుకొని,
భవనములో రాజు యొక్క మొదటి తొలుసులు అందరూ చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారంటే వాళ్ళకి విమోచన లేదు, వీళ్ళకు విమోచన ఉంది. అందుకోసమే ఇజ్రాయేలుకు విమోచనకు ప్రతి తొలుచూలి గొర్రెను మీ ఇంటి ద్వారబంధంలో వధ చేయాలి. అదే పస్కా బలి. వధ చేయబడినప్పుడు మీ ద్వారబంధంలో రాసుకున్నప్పుడు సంహారక దూత ఆ ఇంటి ముందు నుంచి దాటిపోయి ఏ ఇంటికి ఆ గొర్రెపిల్లి యొక్క రక్త ప్రోక్ష లేదో ఆ ఇంటిలో మొదటి సంతానం చనిపోతుంది. తొలిచూలి సంతానము. అందుకొరకు ఆ సాదృశ్యంగా బానిసలుగా మొగ్గుతున్నారు ఐగుప్త వాసులు అందరూ. ఏం చేస్తున్నారు? ఫరో మొదలుకొని ఎవరిని బానిసలుగా చేశారు? ఇజ్రాయేలును ఎట్టి చాకిరిగా బానిసలుగా బరులు మోపే విధంగా ఆ దుస్థితి, దుర్భారమైన స్థితిలో పడేశారన్నమాట. వాళ్ళు విమోచనకు సాదృశ్యంగా ఏం చేసి తెలుసా? గాడిదలాగా వాళ్ళు ఎట్టి పనులు చేస్తున్నారు. నిరాకరింపబడిన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారుగా చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, వీళ్ళని నశింపజేయటానికి ఉన్నటువంటి విధంగా ఈ ఫరో చూసినప్పుడు, అలాగనే ఈ లోకంలో ఈ లోక అధికారైన సాతాను ఈ ప్రజలను నశింపజేసే విధంగా ఇదిగో పనుల భారం పెట్టి పనుల బానిసత్వం చేసి మనుషులు సావదొబ్బుతున్నాడు. అంటే చాలా భయంకరంగా నశింపజేయటానికి చేస్తున్నాం. అందుకోసం పనులు వదిలిపెట్టి మనం చర్చికి రాలేము. ఏమనంటే ఎందుకు రాలంటే పని ఉంది, పని భారం ఎక్కువ పెట్టి దేవుని సన్నిధికి దూరం చేయడం. ఎందుకంటే ఈ పని దాసులుగా చేసి నశింపజేయటానికి. అందుకొరకే ఇజ్రాయేల్ ప్రజలను విమోచనకు సాదృశ్యంగా ఏం చేయలేదు సార్? ఈ గాడిదలు విడిపించండి. గాడిద యొక్క తొలిశూలను విడిపించకపోతే దాని మెడలు విడగదీయాలి. దాన్ని విడిపించటకు గొర్రె పిల్ల దానికి బదులుగా విమోచింప చేస్తుంది. దానికి బదులుగా అంటే గాడిదకు బదులుగా గొర్రె హతమార్చబడుతుంది, ప్రతిష్ఠింపబడాలి. చూడండి, ఇంకా 14 వచ్చి చదవండి. గట్టిగా చదవాలి. ఇక మీదట మీరు ఇంకా కంప్లీట్ చదవాలి. 13 మంచి చదవండి, 13 నుంచి చదవండి. ప్రతి గాడి తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దాని మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విడగదీయవలెను. ఓకే, నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులో నుండి మనని బయటికి రప్పించాను, దురావస్థ నుంచి బయటికి రప్పించాను. ఇదే పరిస్థితి అన్నమాట. గాడిద యొక్క కట్టబడి ఉన్నది చూడు. నీ ముందట ఉన్న గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉన్న గాడిదని చూసి దాన్ని ఇప్పుకరండి. ఇది దాని యజమానులు ఏమిటి అని చెప్తే ఇది ప్రభువుకు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా దాస్య గృహంలో ఉన్నారు. వీళ్ళు విడిపించడానికి వచ్చాడు దేవుడు. ఎందుకు విడిపిస్తున్నావు అని ఫరో అంటే ఆ ప్రభువును సేవించుటకు, యెహోవాను సేవించుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సేవించుటకు పోనీయకపోతే నీ జ్యేష్ఠ కొమ్మలు హతమార్చబడతారు. మరి వాళ్ళ జ్యేష్ఠ కొమ్మలు విమోచుటకు ఇదిగో నేను గొర్రెగా వచ్చాను. అందుకోసం ముందుగా సాదృశ్యంగా తొలిచూలు గొర్రె ఇజ్రాయేల్ విమోచుటకు ఆ దాస్య గృహం నుంచి బయటకు రావటానికి ఆ గొర్రె
విమోచింపబడుటకు, ప్రశంసింపబడ్డదన్నమాట. విమోచన చేయుటకు క్రయధనముగా. అదే రీతిగా యేసయ్య కట్టబడుతున్నటువంటి గాడిదని విమోచుటకు ఆ గాడిద మీద లోక పాపాలను మోసుకుని దేని గొర్రెపిల్లలాగా ఆ రాజు ఆ గాడిద మీద ఆశ్రయుడై ఉన్నాడు. ఎందుకు ఆశ్రయుడై ఉన్నాడు? ఆ గాడిదని విమోచుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడిద లాంటి మన బ్రతుకులను బానిస అయినటువంటి మన బ్రతుకులను పాప శాపంలో బానిసగా ఎంత వాక్యం వినని మనము ఎంతగా మంచిగా ఉందామని మనం అనుకున్నా నీతిగా ఉండలేము. శరీర మనసు కలిగి అనేకమైనటువంటి పాప దోషాలు పడుతా, అద్దన పనులు, దేవుని వాక్యానికి విరుద్ధమైన పాపదాస్యములో బంధింపబడిన దురవస్థ, దాని నుంచి విడిపించి తన రాజు తన ఆ గాడిద మీద కూర్చొని ఆయన మాటగా ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తే విజయవంతమైన జీవితంలో ఆ పరమ యెరూషలేముకు కొనిపోబడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మన జీవితంలో రావటానికి మనము తగ్గించుకోవాలి. ప్రతి ఆదివారము మన దోషము, మన పాపము మళ్ళీ ఆ బంధకములలో ఆ దురవస్థలు పడిపోకుండా విడుదల పొందుటకు క్షమాపణ గాడిదలాగా ఒప్పుకుంటే నేను విడిపిస్తాడు, నేను తప్పిస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు. నీ మీదకి వచ్చిందే నేను పరిశుద్ధపరిచి ఆయన నీ మీదకి నివాసం ఉండి, నీలో నివాసం ఉండి, నీలో ఆశ్రుడిగా ఉండి పరిపాలించి నడిపించుటకు, విజయవంతమైన జీవితం నడిపించడానికి, జీవిత యాత్రలో నీకు జయజయలు పలికే విధంగా నువ్వు పోగొడటానికి యోగ్యుడిగా నిలబెట్టడానికి నడిపిస్తున్నాడు. నీకు ఇప్పుడు గౌరవం వచ్చిందంటే యేసయ్య నీ మీదకి వచ్చినప్పుడే ఆ గౌరవం వస్తుంది. హల్లెలూయా. నలుగురిలో నువ్వు గౌరవంగా బ్రతుకుతున్నావంటే యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి. ఆ మంచితనం, ఆ మంచి గుణములు, ఆ మంచితనం, మంచి తత్వము, ఆ మంచి మార్గం దొరికిందంటే క్రీస్తుని బట్టే కదండి. లేకపోతే ఆరు బయట ఊరు బయట వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో కులము, మతము వెలివేసిన, నిరాకరింపబడిన హీనస్థితిలో చూపబడినటువంటి ఆ బందీకాలంలో, ఎట్టి చాకరిలో, ఎట్టి పనుల్లో ఉండేటువంటి ఆ దుస్థితి నుంచి విడిపించబడ్డావంటే క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, బయటికి వచ్చి క్రీస్తులోనికి వచ్చి ఆ కులం నుండి, ఆ మతం నుండి, ఆ దురవస్థ నుండి, ఆ బానిస బ్రతుకుల నుండి, ఆ శరీర యొక్క కోరికల నుండి, ఆ శరీర యొక్క ఆ మనస్సు యొక్క బందీకారం నుంచి బయటపడి క్రీస్తును నీ సొంత రక్షకుడిగా, నీ మీద ఆశ్రుడిగా ఉండేటకు రాజుగా నువ్వు ఒప్పుకుంటే నిజంగా నువ్వు గొప్ప గౌరవ పదం నడిపిస్తాడు. ఆ గాడిది బురదల పొంగులాడిన గాడిది, నేలమట్టిలో పొంగులాడిన గాడిది, ఆ యొక్క బురదల పొంగులాడినటువంటి గాడిది, దాన్ని దులిపి దానికి స్నానం చేపించి అందమైన బట్టలు, రకరకాల రంగుల బట్టలు దాని పైన వేసి రాజు ఆశ్రుడిగా ఉన్నప్పుడు దాని దారి పొడుగున మంచి మంచి కలర్ బట్టలు, వస్త్రాలు కప్పారు. దారి పొడుగున రోడ్డు మీద బురదలో పోతున్నటువంటి గాడిదకి దానికి ఎంత యేసు ప్రభు దాని మీదకి రాగానే దాని వైభవం మారిపోయింది, దాని స్థితిగతులే మారిపోయాయి. దాని పొడుగునంతా బట్టలు పరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బట్టలు పరిచి జయజయలు పలుకుతున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ఆ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో ఆ స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చెప్పిన అద్భుతముల అన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, పరలోకం నుండి సమాధానము. ఎవరికి సమాధానము? ఈ మాట రెండు సందర్భంలో చెప్పబడ్డది. ఏమని? పరలోకం నుండి సమాధానము,
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక, మహిమ ఉండును గాక అని ఎప్పుడు చెప్పబడి తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు, దేవదూతల గొల్లలకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ముగ్గురు జ్ఞానులు ఆ గొల్లలు వచ్చి యేసయ్యకు సాగిలపడే సమయంలో ఆ దూత చెప్పుతూ ఆ పరలోక దూతలు కలిసి మొత్తం సాక్ష్యం ఇస్తున్నాయి. ఏం తెలుసా? భూమి మీద ఉన్న మనుషులకు తనకిష్టమైనటువంటి మనుషులకు సమాధానం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో 13-14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రము చేయుచుండెను. గట్టిగా మాట్లాడండి, గట్టిగా వాక్యం చదవండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా బైబిల్ ఎలా చదవాలంటే ఇట్లా కిందుకుంటే ఆడ కాదు, ఇట్లా పెట్టి ఇట్లా చదవాలి. అది ఒక భయభక్తులుగా అనేది స్టాండర్డ్ కనబడుతుంది. పట్టుకున్న వాళ్ళకేం చదవత్తలేదు, చదువుతున్న వాళ్ళేం పట్టుకుంటలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి, అందుకోసం బైబిల్ చదివిన కొద్దీ వస్తుంది. ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తే నడవదు. ఇంటికాడ వ్యక్తిగతంగా భక్తి పెరగాలి. అప్పుడు క్లాసుల్లో చదవతుందా? ఇంటికాడ కూడా ప్రాక్టీస్ చేస్తే క్లాస్లో కూడా, ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవుతాం. క్లాస్లో కూడా మనం చదవగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు ఏమని 2 సందర్భంలో పరలోకం నుండి సమాధానము కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసయ్య పుట్టిన సమయంలో కూడా ప్రజలకందరికీ దేవదూత ప్రకటించినప్పుడు, గొల్లలకు దేవ చిత్తములో ఉన్న వారికి ప్రకటించినప్పుడు పరలోక సర్వ సైన్యము ఏం చేసింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులకు సమాధానం అని ప్రకటించుతూ దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య ఊరేగింపే సమయంలో ఆ గాడిద మీద ఆసనగా ఉండి పోతున్నప్పుడు, ఆ గాడిద పొడుగున, అంటే దారి పొడుగున ఆ గాడిద వెళ్తున్న రాజుగా ఉండి ఆ గాడిద వెళ్తున్నప్పుడు మొత్తం దారి పొడుగున వస్త్రాలు కప్పారు. అప్పుడు దానికి ఎంత వైభవం అండి! ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని, ఆ ఒలివ కొమ్మలు పట్టుకొని, పరిశుద్ధుడు ఆయనకు మహిమ కలుగును గాక, రాజుకు స్థితింపబడును గాక, దావీదు కుమారుడికి మహిమ కలుగును గాక, తండ్రి పేరిట తన దేవుని పేరిట వచ్చువాడు జయము కలుగును గాక అని పలుకుతున్నారు. యేసయ్య మన మీద ఉన్నప్పుడు మనకు గౌరవం అండి, మనం పొగుడుతారు. యేసయ్యను బట్టి మనని మహిమపరిచే విధంగా, ఆయన మహిమపరిచే విధంగా మనని గొప్పగా గౌరవిస్తారు, సన్మానిస్తారు, మనని మర్యాదగా చూస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే గాడిద ఈరోజు నేను యేసయ్యను మోసుకునే విధంగా వెళ్ళినప్పుడు జయజయలు పలికారు కదా అని చెప్పి మరుసటి రోజున, అంటే సోమవారం రేపటి దిన మళ్ళీ ఈ గాడిద వచ్చిందనుకో, యేసయ్యను ఎక్కించుకోకుండా, ఈయన నన్ను సన్మానం చేసింది కదా, ఈరోజు కూడా సన్మానం చేస్తాను వస్తే, అంతకుముందు ఉన్నటువంటి స్వభావం, అంతకుముందు ఉన్నటువంటి దాని వైఖరి ఏ విధంగా ప్రవర్తించేవారో అట్లాగా గాడిద తరుముతున్నాయి. ఈ గాడిద ఎందుకు వచ్చింది అని ఎలా కొడుతున్నారు, మళ్ళీ ఊరు బయటకు
ఈ గాడిది రోడ్డు మీద కిందకి వచ్చింది, ఈ గాడిది ఇంటి మీద కిందకి వచ్చిందని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? ఎందుకు తరుముతున్నారు? ఎందుకు అసహించుకుంటున్నారు? ఎందుకు పనికిరాని దానిగా ఎందుకు జమ చేసి అలాగా దాన్ని చిన్న చూపు చూస్తున్నారు? అంటే దాని మీద యేసయ్య లేడు కాబట్టి. యేసయ్య ఉన్నప్పుడే మన గౌరవం అండి. యేసయ్య లేకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పగా ఉన్నా నీ పాప స్థితి, రోత స్థితి, దిగజారిన స్థితి అండి. అందుకోసం గొప్ప గొప్ప సెలబ్రిటీ అనేవాళ్ళు ఘోరంగా వాళ్ళ సాక్ష్యం చివరి వరకు, ప్రారంభంలో చివరి వరకు, వాళ్ళ మరణమయ్యే లోపల వాళ్ళ జీవితంలో ఏదో ఒక వివాదంలో చిక్కిపోతున్నారు. ఏదో ఒక విషయంలో వాళ్ళ సాక్ష్యము పోతుంది, అగౌరవం పోతుంది. ఒకవేళ పోయినా కూడా మేనేజ్ చేసుకునే డబ్బు వలన, పలుకుబడి వల్ల ఏదో ఒక మేనేజ్, ఏదో ఒక హత్యలో, ఏదో ఒక వ్యభిచారంలో, ఏదో ఒక తాగుడులో, ఏదో ఒక ప్యాకెట్లో, ఏదో ఒక దిగజారితనంలో, ఏదో ఒక దాంట్లో జీవితము వ్యర్థంగా అయిపోయింది. ఒక వెలుగు తర్వాత చివరిలో ఏదో ఒక బలహీనం అయిపోతుంది. ఈ లోకం ఉండాల ముచ్చటండి. కానీ యేసయ్య ఉన్నన్ని రోజులు మన జీవితంలో ఉంటే నిత్య జీవానికి శాశ్వతంగా, వైభవంగా, మహిమార్థంగా మనం బ్రతుకుతాం. యేసయ్య ఉంటేనే మనకు విలువ. హల్లెలూయా. మనకు పాప విమోచన కలుగుతుంది. ఎందుకంటే మన మీదకి వచ్చిందంటే మనకు విమోచటానికి. కనుక మన జీవితంలో ఎప్పుడు వాక్యం ఉండాలి, నడిపింపు ఉండాలి. అప్పుడే మన జీవితంలో శోభాయమానంగా ఉంటుంది. గొప్పగా మనము సాక్షార్థంగా వర్ధింపబడతాం, పోరాడబడతాం, హర్షింపబడతాం, సంతోషించబడతాం, సమాధానంగా ఉండగలుగుతాం. కాబట్టి మనం ఈ ప్రభు సన్నిధికి ఆదివారం ఎందుకు వస్తున్నాం? పరిశుద్ధపరచబడటానికి వస్తున్నాం. ఆయన విమోచన గుర్తు చేసుకొని ఆ విమోచన ద్వారానే మనము పరిశుద్ధపరచబడి ఆయన జీవంలో పాలు పొందుతున్నాం. ఈరోజు మట్ల ఆదివారము ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు గాడిద మీద ఊరేగింపబడుతున్నారంటే గాడిద లాంటి స్వభావం ఉన్న వాళ్ళని విడిపించడానికి, అది ఒప్పుకుంటే విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే మనము యేసయ్య లేకపోతే ఆ గాడిది విడవబడాలంటే నశింపబడాలి, చంపబడాల్సింది అంతే. అందుకొరకు యేసయ్య మన కోసం వచ్చింది, మన విమోచనకు, మనని ఉద్ధరించటానికి, మన నిత్య జీవానికి నడిపించటానికి. మనలో ఉన్నటువంటి ఆ దుష్ట గుణాలు, పాప గుణాలు అనగా ఈ రోత గుణాలు, మానస బ్రతుకులు బతికేటువంటి నీచ స్థితి నుంచి విడిపించటానికండి, తప్పించటానికి, మనని ఆ వైపున పడిపోకుండా, మనం నశింపబడకుండా నడిపించటానికి. కాబట్టి యేసయ్య మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. నువ్వు రాజుగా ఉండాలి అని పరిపాలించాలి. ఈ కులములో, ఈ మతములో మానస బ్రతుకులే నశించిపోయే విధంగా ఆ శాప పాపంలోని కనుక కానీ నీ వైపున నడిపించబడేది పరలోక రాజ్యంలో చేరే విధానంలో నేను గౌరవంగా, ఉన్నతగా, శోభాయమానంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందకరంగా జీవించే తత్వమే నువ్వు రాజుగా ఉన్న రోజులు నేను బ్రతకగలుగుతాను, క్షేమంగా పోడగలుగుతాను, గొప్ప శోభాయమానంగా ఉండగలుగుతాను. కాబట్టి నువ్వు రాజుగా నాలో ఉండు, నడిపించమని అడిగితే నేను పరిశుద్ధపరుస్తాడు, నీ దోషము పరిహరిస్తాడు, నేను గొప్పగా ఏలుకుంటాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అలా చేద్దాము. చివరిగా నిర్గమకాండం 34 అక్కడ కూడా చెప్పబడ్డా చూడండి. 34 20 వచనం. గొర్రెపిల్లను ఇచ్చి గాడిదను తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలుచూలు వాణ్ణి విడిపింపవలెను. నా సన్నిధిని వారి అట్టి చేతులతో కనబడవలదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య
ఆ, మనల్ని కోరుకున్నప్పుడు, అంటే నీవు యేసయ్యను స్వీకరించినప్పుడు, నువ్వు ఆయన మాట విని ఆయన మాటకు నువ్వు ఏకీభవించినప్పుడు నీ కట్లు, నీ కులములో, నీ మతములో, నీ పాపం అనే ఆ గొప్ప హీనస్థితిలో, దాస్యం అనే ఆ బంధంలో నువ్వు బయటకు వస్తావు, విడిపించబడతావు. విడిపించి నిన్ను ప్రథమ ఫలముగా నిలబెడతాడు. ఏం వెళ్తాడు? జ్యేష్ఠత్వంగా నిలబెడతాడు. అందరూ రక్షణ పొందిన ప్రతి బిడ్డ, పాప విమోచన చెందిన వారందరూ ప్రథమ ఫలములో ఉంటారు. తొలిచూలి సంతానములో నిలబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం గెలిచి తిరిగి లేచిన మొట్టమొదటిగా వ్యక్తి, ప్రథమ ఫలము ఎవరు? యేసయ్య. యేసయ్య నమ్మిన వారందరూ ప్రథమ ఫలము జ్యేష్ఠత్వంలో దీవించబడతారు. కాబట్టి యేసయ్యను మనం నమ్ముకుందాం. యేసయ్య ద్వారా మనం నడిపించబడతాం, పరిపాలించబడతాం. అప్పుడే మన క్షేమం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ వారములో ఉన్నటువంటి పాపం, దోషమారము మన మీదకి ఆ ప్రభావం తొలగించుకుందాం, సరి చేసుకుందాం. ఆయన విమోచనలో మనము పరిశుద్ధపరచబడి, రక్తములో పరిశుద్ధపరచబడి, ఆయన విమోచనలో మనం ఇంక మరింతగా మనము స్థిరపరచబడి ఆయన జీవులో పాలు పొందుటకు సిద్ధపడదాం. ఈ వాక్కుల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఓకే, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా, స్తోత్రము తండ్రి. అప్పా, ఏ ఉదయ కాలంలో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎవరైతే గాడిదలా ఒప్పుకుంటారో వారే వారి జీవితంలో రాజుగా చేరి, ఏ గాడిదనైతే నా కోసమో ఏ మనుషుడు ఎక్కలేని ఆ గాడిదని విప్పుకొని రండి, దాని మీద నేను భారవాహనముగా చేసుకొని ఇదిగో యెరూషలేము దేవాలయంలో నేను ప్రవేశించుటకు నాకు కావలసి వచ్చిందని ఏ విధంగా శిష్యులను పంపించి స్తోత్రం గాడి తీసుకొచ్చుకున్నాడో, ఆ గాడిద లాంటి వారే ఎవరైతే ఒప్పుకుంటారో, నిజంగా గాడిద అనే యొక్క సాదృశ్యము అది దాస్యానికి, పనికి అయా నిరాకరింపబడిన అపవిత్రమైనటువంటి జంతువు, నిరాకరింపబడిన జంతువు స్తోత్రం తండ్రి. అది పనుల భారము మోసేటువంటి జంతువు, ఎందుకు ఇదిగో ఉపయోగం లేనటువంటి జంతువు, అది వెలివేయబడినటువంటి జంతువు. ఆ జంతువుగా స్థితి ప్రభు ఎవరైతే ఇదిగో ప్రభు పాప భారము కలిగి, పనుల భారము కలిగి, స్తోత్రము తండ్రి. అలాగనే స్తోత్రము తండ్రి. అప్పా, నేను బానిసగా ఉన్నాను పాపానికి, శాపానికి. ఎదుగో నేను గొప్పగా నేను హీనస్థితిలో ఉన్నాను, నిరాకరింపబడే విధంగా నా స్వభావాన్ని రీతిగా, నా వైఖరి రీతిగా, నా యొక్క జీవిత ఎదుగో స్థితి వైఖరిని చూస్తే నేను వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నాను. నిజంగా నాకు యేసయ్య కావాలని కోరుకున్న వారికి వాళ్ళని విమోచిస్తాడని, ఆ పాప బంధకాల నుంచి తప్పిస్తాడని, ఆయన రాజుగా వారి హృదయంలో ఉండి పరిపాలించినప్పుడే శోభాయమానంగా, సంతోషంగా, గొప్పగా, ఉల్లాసంగా, భయము లేకుండా, ధైర్యము కలిగి ముందుకు సాగుతారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఎవరు కూడా ప్రభా ఈ లోక సంబంధులుగా ఎదుగు ప్రభా స్తోత్రం మిలితం కాకుండా ప్రత్యేకంగా నీకు భారవాహనముగా నిన్ను మోసుకునే విధంగా, అయ్యా నీవు మమ్మల్ని గొప్పగా ప్రభు పరిపాలించే విధంగా, నీ పరిపాలనే మా జీవితంలో అదే ప్రభు స్తోత్రము తన శిరోదాయకముగా, అదే ప్రభు అదే మా గొప్పగా శుభోదయముగా ఉండేటకు కృప చూపెట్టడం ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉండి మమ్మల్ని పరిశుద్ధపరచడమే కాకుండా జయ జీవితం నడిపిస్తావయ్యా. అందుకోసమే నీ పేరిట అయ్యా అలనాడు ప్రభు స్తోత్రము తన తండ్రి పేరిట, తండ్రి దేవుని యొక్క పేరిట వచ్చినప్పుడు ఎలా స్థితింపబడి, ఎలా పోడబడి జయమని ప్రకటింపబడ్డావు తండ్రి. ఇదిగో నాలో వచ్చినప్పుడు మాకు జయం కలుగుతుంది అయ్యా ప్రభు. గొప్పగా మాకు ప్రభు స్తోత్రము తండ్రి, గొప్పగా అయ్యా మెచ్చుకోగలిగే అటువంటి జీవితంలో మేము రాణించగలుగుతామయ్యా. శోభాయమానంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. కనుక ప్రభా శరీర కార్యంలో ప్రలోభంలో పడిపోకుండా, ఈ బానిస బ్రతుకుల్లో నుంచి వెళ్ళి ప్రభా అయ్యా తేలియాడి నశించిపోకుండా కాపాడుటకే ఈ దినమున మాతో మాట్లాడినందుకు వందనాం. ప్రపంచ యావత్తు ప్రభా నిన్ను గర్భొచ్చేది ఈరోజు మట్ల ఆదివారం అని ప్రభా గాడిద మీద ఎందుకు యేసు ప్రభు ఎక్కవలసి వచ్చిందంటే ఆ యొక్క గొప్ప ఆంతర్యమును మాకు ప్రభా ఈరోజు మాకు ఇదిగో ప్రభు తగిన విధంగా మాట్లాడామని నమ్ముచున్నాం. మాకు సరిపడే విధంగా ప్రభా నీ సేవకుడు మరుగుపరుచుకుని నాతో మా అందరితో మాట్లాడామని నమ్ముచున్నామయ్యా. ఈ సత్యాన్ని గ్రహించి
నువ్వు ప్రభు గాడిదలాగా ఇదిగో ప్రభు ఎవరి జీవితం వారు తగ్గించుకుని ప్రభు ఒప్పుకునే విధంగా ఉంటే తప్పక ప్రభు ఎదుగో ప్రభు గాడిద ఎలాగ విమోచించావో అలాగా మనం విమోచించేదే గొప్ప దేవుడు వింటున్నాం. అట్టి అనుగ్రహం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఎదుగుందన్నా ఏసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.